సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వేదిక ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి హీటెక్కింది. ఇవాళ బస్టాండ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రానున్నారు. ఉప ఎన్నికల్లో కొత్త బస్టాండ్ నిర్మిస్తామని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. గత ఏడాది జూలై 21న ఎకరం 10 గుంటల స్థలంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. 4 కోట్ల రూపాయల వ్యయంతో ఏడాదిన్నర కాలంలో ఆయన దుబ్బాక బస్టాండ్ పూర్తి చేశారు. దుబ్బాక బస్టాండ్ క్రెడిట్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తుండటంతో ప్రస్తుత పరిస్థితి అక్కడ హీటెక్కింది. అభిలాష్ మొత్తం